నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన హామీలకు సంబంధించి బాకీ కార్డును నేడు కరీంనగర్ నగరంలోని గాంధీ చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేసి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డును ప్రజలకు అందజేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, వీరి వెంట మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. दारी पे चल रहा भागते जा रहे सो ఈ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు దయచేసి కోర్టు పొద్దుగా ఏ కప్ అయితే మా అప్పు ఎప్పుడు కడతావు ఆటోలో మా మహిళలు పోతారు ఇస్తారు కదా వాళ్ళు కూడా ఫ్రీగా పోరు కదా కాబట్టి రేపు వద్దున అడగండి మా బాకీ ఎప్పుడు చేస్తామని చెప్పి అడగండి రైట్ ఓకే మాకెలా 50 రూపాయలు బాకీ మేడం బిడ్డ పెళ్ళికి బంగారం అది లేదు బిడ్డకు స్కూటీ ఇస్తాను అన్నింటిలో బాకీ పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క కింద మోసం చేసిందని చెప్పేసి ప్రతి కాంగ్రెస్ పార్టీ బాకీ ప్రభుత్వం అది ఎప్పుడు ఇంత బాగుంది మహిళలకు 2000 ఇస్తాను 50 మీరు లక్ష రూపాయలు ఇచ్చింది కళ్యాణలక్ష్మి ఇచ్చింది కళ్యాణలక్ష్మి ఇచ్చిన మాట్లాడతా నాకేం భయం కాదు ఆయన తోటి మాకు చీరలు ఇస్తారని కూడా ఎవరు చీరలు ఇవ్వలేదు మాకు అది లోన్లు ఇస్తామని ఎవరు ఇవ్వలేదు ఎక్కడ ఎవరు రాలేదు మా దగ్గరికి ఇగో ఇప్పుడు మళ్ళా మా కేసీఆర్ వస్తుంది మా గల్లీకి మన ప్రభుత్వానికి బాకీ ఉందమ్మా అది వాళ్ళకి ఇస్తలేదు మనం ఇచ్చే పొజిషన్ క్యాన్సిల్ చేస్తారు 3 లక్షలది వాళ్ళు ఇచ్చేదట్లేదు ఎక్కడ ఇచ్చేదలేదు అంత బాకీ ఉన్నదమ్మా ప్రభుత్వం వచ్చినాక మహిళలకు 2000 ఇస్తాను ఇచ్చిన తర్వాత నీకు 22 నెలలే నీకు ఎంత బాకీ 50 రూపాయలు బాకీ మీ ఇంట్లో స్కూటీ ఇస్తాను ఇచ్చిండా ఇయ్యలే బిడ్డ పిల్లలు అయితే కళ్యాణలక్ష్మి ఇస్తాను తూలం బంగారం ఇస్తాను అది కూడా అంటే అన్ని మోసం చేసి ఎంత బాకీ ఉందావా ఇది చూడు ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉందో రేపు పొద్దున కాంగ్రెస్ వచ్చినప్పుడు మా వసూలు చేయాలి మా బాకీ మాకు ఇస్తావా లేదా అని చెప్పి గట్టిగా అడుగుతాను ప్రభుత్వం బాకీ తల్లి ఏడు చావిట్రా
ప్రభుత్వం మొత్తం బాకీ ఉంది బిడ్డ అలా గల్లీ రోడ్ ఆపేసింది.